ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం మండలం బూత్ కన్వీనర్లు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో పాల్గొనే బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం విస్తృత స్థాయి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి స్థానిక ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, పార్టీ పరిశీలకుడు రవిచంద్ర హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో ప్రభుత్వ బిఎల్ఓలతో పాటు తమ పార్టీకి చెందిన బిఎల్ఓలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని అన్నారు. అధికార పార్టీకి చెందిన వారే ఎక్కువగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని, దీనిని పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లు ఏమాత్రం తేలికగా తీసుకోరాదని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి బూత్ కన్వీనర్ చురుకుగా వ్యవహరించాలని, ఓటర్ల జాబితా రివిజన్తో పాటు కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, పేర్లు సేకరణ, ఇతర అంశాల్లో పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని ఆయన సూచించారు. ఇక అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే నాయకులు, బూత్ కన్వీనర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి బూత్ లో పార్టీ బలాన్ని పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏకుల ముసలారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెన్నుపోటు ద్వారా గెలుస్తాడు. ఆ వెన్నుపోటు అంటేనే గుర్తొచ్చే పేరు చంద్రబాబు. చంద్రబాబు నాయుడుతో మనం రాజకీయం చేస్తూ ఓట్లు తీసేయలేడు అని అనుకుంటే అది పొరపాటు, అది అవివేకం. ఈ రోజు మొన్న జరిగినటువంటి మీటింగ్ ఏదైతే మన మీటింగ్ జరిగిందో, ఆ మీటింగ్ కార్యక్రమం ఎక్కడ మొన్న ర్యాలీ చేసాం, 2 సంవత్సరాల వెన్నుపోటు, జనాలు హోరెత్తిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా జనాలు హోరెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలకి. అదే తెలుగుదేశం విజయోత్సవం అని పెట్టారు. ఒక్కడ కూడా ఊసెత్తట్లా, తిరిగి చూడాల. ఎర్రగొండపాలెం ప్రోగ్రాంకి అయితే విజయోత్సవ సభకి 100 మంది వచ్చారంట. 100 మంది ర్యాలీకి మనకి 8-9 వేల మంది వచ్చారు ర్యాలీకి. అంటే ఈ రాష్ట్రంలో వ్యతిరేకత ఎంత బలంగా పెరుగుతుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ప్రజల కష్టాలు, ప్రజా సమస్యలు పట్టించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకత తప్ప ఏముంటుంది? వ్యతిరేకతే ఉంటుంది. అప్పుడేం చేయాలి? ఎవడెవడో తీసుకురావాలి, అలజడి సృష్టించాలి, ఏవేవో సర్వేలు చేయించాలి, అలజడి సృష్టించాలి, ఎవరితోటో చేతులు కలపాలి, అలజడి సృష్టించాలి. వెన్నుపోటు. చంద్రబాబు పైన గురువు ఉంటే శిష్యుడికి తక్కువ ఉంటాడా? ఎక్కడ శిష్యుడు ఇంకొక 4 ఆకులు ఎక్కువ చదివాడు. ఈ 4 ఆకులు చదివిన వ్యక్తి మన ఏళ్ళతోటే మన కన్ను కొడవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏళ్ళు మందే మన కన్ను కొడవడానికి ట్రై చేస్తున్నాడు. దొందే మళ్ళీ ఎవరికి ఏం చేసిన వాళ్ళు కాదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎర్రగొండపాలెం వాళ్ళు బిఎల్ఏ చాలా పెద్ద బాధ్యత తీసుకున్నటువంటి ఒక వ్యక్తి. బిఎల్ఓ వేరు, బిఎల్ఏ. బిఎల్ఓ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్. బిఎల్ఏ బూత్ లెవెల్ పార్టీ ఏజెంట్. సింపుల్ గా అర్థం కావడానికి చెప్తున్నా. మనకొక ఏజెంట్ ఉంటాడు, వాళ్ళకు ఒక ఏజెంట్ ఉంటాడు. తెలుగుదేశం ఇంకొక పార్టీ ఎంతమంది కావాలంటే అంతమంది వాళ్ళు ఏజెంట్లు పెట్టుకుంటారు. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు 3 పార్టీలు కలిసి ఉన్నారు, 3 ఏజెంట్లు పెట్టుకున్నా సందేహించాల్సినటువంటి అవసరం లేదు, ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అంతకంటే లేదే. అందుకు మనం ఏం చేయాలి తెలుసా? మనం చేయాల్సింది ఒకే ఒక పని.